కువైట్ లో అడుగు పెట్టింటాంచి కువైట్ లో చాలా సినిమాలకు పోయినా నేను. చాలా సినిమా హాల్లో తిరిగిన. 360 మాల్ గాని, ఫనార్ గాని, అజియాల్ గాని, ఇలాంటి అల్కుత్ మాల్ గాని చాలా సినిమా హాల్లకు పోయినా. దాని సినీస్కేప్ కనపడుతుంది కదా, మాక్సిమం ఇదే ఉంటదన్నమాట సినిమా హాల్ కువైట్ లో. ఇంకా రెండు ఉంటాయి, ఓజోన్ అని, ఇంకోటి వోక్స్ అని. మాక్సిమం ఈ మూడు హాల్లే ఉంటాయి కువైట్ లో, ఇంకా వెరైటీ ఉండవు. అయితే ఈ రోజు పనుండి అసీమా మాల్ కాడికి వచ్చి పైకి వచ్చి చూస్తున్నా. చూడండి సినిమా హాల్ చాలా పెద్దదిగా, ఇది మామూలుగా లేదు. ఒకసారి డిజైన్ చూడండి మీకే తెలుస్తుంది. ఈ మూల నుంచి ఆ మూల లాస్ట్ దాకా ఉన్నది. అయితే దీంట్లో 15 స్క్రీన్లు ఉన్నాయి. ఒక్కసారి డిజైన్ చూడండి ఎట్టున్నదో, బాగుండదా లేదా ఒకసారి కామెంట్ లో కూడా చెప్పండి మీరంతా. ఆ మూల వరకు సినిమా హాల్ ఉన్నది మొత్తం. చూస్తున్నారు, అన్ని మెన్షన్ చేస్తున్నారు 4DX అంట, అన్ని చూడండి. లోపల లోపల దారి అది. ఈడొచ్చేసి ఏమన్నా స్నాక్స్ కావాలన్నా, పాప్కార్న్ కావాలన్నా, కూల్ డ్రింక్స్ కావాలన్నా, ఆస్తులు అమ్ముకోవాలా, ఆలోచించనే బల్లే. ఇవన్నీ స్క్రీన్లు టికెట్ బుక్ చేసుకునేదానికి. వీడి దాకా ఉన్నది హాల్ అయితే. అదేదో విఐపిది కూడా ఉన్నదంట బా, విఐపీలకి అంటది. అదెంత ఉంటుందో టికెట్. ప్రజెంట్ ఇక్కడ కోవిట్ లో ఏమేమి సినిమాలు ఆడుతున్నాయి, ఏమున్నాయని చూపిస్తా, ఒక్క నిమిషం ఉండండి. ఫస్ట్ ఈ స్క్రీన్ అన్నమాట. ఫస్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలా. బుక్ యువర్ టికెట్స్ కొడితే మొత్తం ఏమేమి సినిమాలు ఉన్నాయి అన్ని కనపడతాయి. మొత్తం ఇంగ్లీష్ సినిమాలే. ఒక్కసారి గమనించండి, ఒక్కటి కూడా తెలుగు లేదు ప్రస్తుతానికి. అంటే ఇప్పుడేం రిలీజ్ లేవు కదా. చిన్న సినిమాలు అయితే మాక్సిమం రా వీడికి. పెద్ద హీరో సినిమాలు అయితే చెప్పనవసరం లేదు, ఖచ్చితంగా వస్తాయి. ఎన్ని భాషలు రిలీజ్ అయితే అన్ని భాషలు వస్తాయి. మనం కానీ టికెట్ బుక్ చేసుకోవాలంటే ఏదో ఒక సినిమా మీద నొక్కడము. ఏంది ఇది పని చేయలేదా? ఆ పని చేస్తుంది. తర్వాత ఇవన్నీ ప్రొసీడ్ కొట్టడము. టైం సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత సీట్ సెలెక్ట్ చేసుకోవాలా. 2 సీట్లు సీట్లు ఎన్ని ఉన్నాయో కూడా చూపిస్తాయి. అగ్రి కొట్టేసి సీట్లు మాత్రం ఈ 2 బ్యాలెన్స్ ఉన్నాయి. అవి కానీ క్లిక్ చేసి మనం ఇది ప్రొసీడ్ కొట్టినామంటే ప్రైస్ చూపిస్తుంది. ఆ తర్వాత టికెట్ మనం సెలెక్ట్ చేస్తే ప్రైస్ చూపిస్తుంది. దినార్ 750 ఈ రోజు ఆ సినిమాకి. ప్రొసీడ్ కొట్టినామంటే ఇది కనెక్ట్ మిషన్ అనమాట. కార్డు పెట్టేస్తే ఆటోమేటిక్ గా డిటెక్ట్ అయిపోతుంది. అప్పుడు మనకు ఒక బార్ కోడ్ వస్తుంది అనమాట. ఆ బార్ కోడ్ పోయి అదో ఆడ కనపడుతుంది కదా, ఆడ మనుషులు ఉంటారు. ఆడగాని చూపించామంటే వాడు స్కాన్ చేసుకుంటాడు. ఎన్ని టికెట్లు బుక్ చేసినాము, ఎంతమంది కానీ మొత్తం ఆడ స్కానింగ్ లో మిషన్ లో తెలిసిపోతుంది. అప్పుడు లోపలికి పంపిస్తాడు మనల్ని. దీంట్లో ఇంకా ఆప్షన్లు ఉన్నాయి. యాప్ లో ఇన్ని ఆప్షన్లు లేవు. ఒకసారి చూద్దామనండి ఏమేమి ఆప్షన్లు ఉన్నాయో. ఇదేందో ఎక్స్పీరియన్స్ ఉండదు, ఎప్పుడు చూడాలి నేను కూడా. ఓకే, దీంట్లో ఏమేమి ఉన్నాయి, ఏ టైప్స్ ఉన్నాయి అన్ని చూడండి. ఆల్ అంట, స్టాండర్డ్, విఐపి, ఐమాక్స్, 4DX స్క్రీన్, 3D, డాల్బీ, 11, స్క్రీన్ ఎక్స్, స్కైలైన్. వాడు ఆడిచ్చుండేటి సగానికి సగం నాకైతే తెలియదు. ఏందేందో పేర్లు రాసున్నాడు, మనకేం తెలుసా ఇన్ని. మనకి వీటిల్లో ఏమేమి తెలుసు అంటే ఐమాక్స్ ఓకే, 4DX ఓకే, ఇది ఓకే, 3D ఓకే, డాల్బీ ఓకే. ఇంకా మిగతాటి ఏమి నాకు తెలియదు. ఫస్ట్ టైం చూస్తున్నా ఇక్కడ. స్క్రీన్ 1, 2, 3 ఈ నుంచి అనమాట ఎంట్రన్స్. అయితే మాత్రం సినిమా లవర్స్ కి అయితే ఈ హాల్ కి వస్తే ఏ ఎక్స్పీరియన్స్ కావాలన్నా, మీరు ఏ స్క్రీన్ లో చూడాలన్నా చూడొచ్చు అనమాట. సినీస్కేప్స్ హాల్ గురించి కానీ మాట్లాడుకుంటే చాలా బాగుంటాయి, చాలా నీట్ గా ఉంటాయి. సీట్ల విషయానికి వచ్చినా గానీ చాలా కంఫర్ట్ గా ఉంటాయి. దగ్గరలో మన తెలుగు సినిమాలు ఏమున్నాయి బా, పెద్ద సినిమాలు వార్ టూ ఉన్నది. ప్రస్తుతానికి హిందీలో అయితే యాప్ లో చూపిస్తాంది. తెలుగులో ఇంకొన్ని రోజుల తర్వాత వస్తుంది అనమాట. యాప్ లో బుక్ చేసుకునేదానికి అడ్వాన్స్ బుకింగ్ లో అన్ని. అయితే ఇక్కడ వేరే సినిమాల గురించి నాకు తెలియదు కానీ మన సినిమాలకు మాత్రం సౌండ్ మాత్రం తక్కువ పెడతాడు, ఎందుకో తెలియదు. ఇంకా మనకి ఎన్ని భాషలు తెలిస్తే అన్ని భాషల్లో అరిచినామంటే ఎవరే సౌండ్ లేదు, ఇంకా తెలిసిన భాషలు అన్ని అరిచినాం అనుకో సౌండ్ లేదని, వాడు ఏదో ఒక భాష అర్థం చేసుకుని అప్పుడు పెంచుతాడు సౌండ్. అట్లా మాకు చాలా ఎక్స్పీరియన్స్ అయినాయి. ఇంకొకటి, మన సినిమాలకి ఇంటర్వెల్ కూడా ఈడిడు కంటిన్యూ చేస్తాడు. అది ఎందుకో తెలియదు. ఇప్పుడు దాకా ఎన్ని సినిమాలకు పోయి ఒక్కసారి కూడా ఇంటర్వెల్ ఈలా ఈడు, అది ఎందుకో అర్థం కాదు. ఇక్కడ కువైట్ లో సినిమా హాల్ ఎంత బాగున్నా గానీ ఎంజాయ్ అయితే చేయలేము. ఏమంటే ఏమన్నా లేసి అరుద్దామంటే కూడా వాడు పనిచేసేవాడు వచ్చి భయ్యా అరసదు భయ్యా అంటాడు. అస్సలు ఎంజాయ్ చేయలేం. సినిమా చూడాలంటే ఇంటికాడే. ఇక్కడ అస్సలే వేస్ట్. ఎంజాయ్ అస్సలు చేయలేం. ఏదో చిన్నగా అరుచుకోవచ్చు, చిన్నగా ఎలా గట్టిగా అరుచుకోవచ్చు. ఈ లేసి డాన్సులు వేయడాలు, లేదంటే పేపర్లు చల్లడాలు, ఇంకోటి మనం ఏం చేయలేం. కోవిడ్ లో ఉండే మన తెలుగు వాళ్ళు చాలా మంది మాక్సిమం 99% ఈ హాల్ కి అయితే పోయి ఉంటారు. మీ ఎక్స్పీరియన్స్ ఎట్టునిందో, మీరు ఎట్ ఎక్స్పీరియన్స్ చేసినారో ఈ సినిమా హాల్లో, అది ఎంజాయ్ చేయడం విషయంలో గానీ, ఈ సినిమా చూడడం విషయంలో గానీ ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.